వీడేంట్రా పొద్దున్నే పొలాలు చూపిస్తాను అనుకుంటానరా. అసలు మ్యాటర్ ఏంటంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే నేను నిద్ర లేపేసి మా ఫ్రెండ్ గాడు వచ్చేసి బయటికి పోదాందా అని చెప్పాడు మామ. 7 గంటలకే వచ్చేసి ఇంటి ముందర అయితే నిల్చేసుకున్నాడు. ఇంకా మొహం కూడా గడగలేరా, వస్తున్నారా ఒక 5 నిమిషాలు ఉండంటే ఏదో పెద్ద కొంపలు మునిగిపోయేదాని మాదిరి పోదాందా అని చెప్పేసి పట్టినాడు. సర్లే అని చెప్పేసి ఇంకా రెడీ చేసి రెడీనా పాడా షార్ట్ వేసుకొని అట్టనే వచ్చేసిన బయటికి రావడం కూడా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇంకా దారిలో ఆకలేస్తుందని చెప్పేసి ఆడ అక్క వాళ్ళు క్యారెట్లు బాలేనేటి అన్నీ పడేస్తా అన్నారు. మా ఫ్రెండ్ గారిని వెనకలు దిప్పురా పోదామంటే కనుక వాడు మనమే అసలు ఇంట్రోవర్ట్ అయిన మనమే అడుగుతారా, నేను అడుగుతారా అంటే వాడు వద్దా నాకు నమ్మకం లేదురా, ఏం అనుకోకు అన్నాడు. సర్లే అని చెప్పేసి ధైర్యం చేసేసి ఆ అక్కనైతే కనుక క్యారెట్లు అడిగిన. అక్క తినడానికి ఆకలేస్తుంది, ఒక 2 క్యారెట్లు అక్క అన్న. మా ఫ్రెండ్ గాడు నాకు అవసరం లే, నువ్వే తీసుకోపో క్యారెట్లు, నేను తినానని చెప్పేసినాడు. సర్లే అని చెప్పేసి ఇంకా నేనే తీసుకున్నా. ఆ అక్క ఎంత మంచిదంటే 2 అడిగితే 4 ఇచ్చింది మామ. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా తీసేసుకొని బండి ఎక్కిన. బండి ఎక్కుతానే వాడు నాకు ఒకటి ఇస్తావా అంట. దొంగ నా కొడుకులు మామ అందరూ, ఎవరిని నమ్మకూడదు అసలు. ఎంత దొంగ నా కొడుకులు అంటే అంత దొంగ నా కొడుకులు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి, దొంగ నా ఎవరు అంటారు, అన్నీ తింటా అంటారు మళ్ళా. సర్లే అని చెప్పేసి ఇంకా టీ షాప్కి వచ్చేసి కడుపులో టీ ఒకటి అయితే కనుక వేసేసిన. పొద్దున్నే టిఫిన్ కూడా పెట్టలే కొడుకు. యాడికి వచ్చినావురా అని ఇప్పుడు ఇంతవరకు అడుగుతానే కూడా చెప్పలేమా వాడు. అసలు మ్యాటర్ ఏంది, ఏం కథ అని చెప్పేసి అడిగినా కూడా చెప్పలే. మా నాయన ఏమో ఫోన్ చేస్తున్నాడు, యాడికి తెచ్చినారు పొద్దున్నే అని చెప్పేసి. హైలైట్ ఏంటంటే కనుక వాడు వేసుకునే డ్రెస్కి వాడికి ఆడ టీ షాప్లో పనిచేసేటోడు అనుకుంటున్నారు వాడిని. వేరే అన్న వచ్చాడు, ఫ్యామిలీ వచ్చారు, దిగి బాబు టీ ఇస్తావా. What is this? Bill. They paid, no? No. అన్నాడు. ఈ చదువుకునే దాని బదులు ఇట్లా 4 బర్రెలు కాల్చుకోవడం నయం. కనీసం నెల తిరిగే కొద్ది ఒక బర్రెనన్నా ఇచ్చేది, అమ్ముకోనన్నా అమ్ముకోవచ్చు. ఎందుకు తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. బీటెక్లు చదివి వేస్ట్. ఇంకా అప్పుడు అర్థమైంది వాళ్ళ ఊరికి పిలుచుకొని వచ్చినాడని. షార్ట్ థాట్నే వాళ్ళ ఊరికి వచ్చినామమ్మా. కానీ ఏం చేయలేం. ఇదో ఫ్రెండ్స్ని నమ్ముకుంటే ఇటు ఉంటుంది. వాడు మాత్రం నీట్గా వయారించుకొని వచ్చినాడు, సింగారించుకుంటూ వచ్చినాడు వాళ్ళ ఊరికి. ఇంకా సర్లే అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా ఎంత పురాతనమైన ఊరికి పిలుచుకొచ్చినాడంటే ఎప్పుడు పడిపోతాయో దాంట్లోకే తెలియదు. అంత పురాతనమైన ఊరికి పిలుచుకొచ్చినాడు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా యాడకు చేనులలోకి పిలిచిపోయినాడు దొంగనా కొడుకు. చేనులలోకి ఎందుకు అంటే పొద్దున్నే బయటికి పోలేదంట. అందుకోసం అని చెప్పేసి చెంబు పట్టుకొని వచ్చినాడు మనోడు. అంటే చెంబు కాదులేండి, బాటిల్ పట్టుకొని వచ్చినాడు. ఇంకా బాటిల్ తీసుకొని పొలాలలో ఆస్వాదిస్తామమ్మా అంటున్నాడు. సర్లేరా ఆస్వాదించరా నాయనా, నాకు రాలేదులే అని చెప్పిన. పొరపాటున ఎవరన్నా అక్కలు కూలి పనికి పోతాడు వాడిని చూస్తే ఊహించుకుంటేనే భలే నవ్వు వస్తుంది. అట్లా జరిగిపోయింది. సర్లే అని చెప్పేసి ఇంకా నేను చేసేది ఏం లేకుండా వాడితో పాటు వెళ్ళిపోయినా. యాడికో ఇసుకెళ్ళేకి నీళ్ళల్లోకి మొత్తం అంతా తిప్పింది కాక తిప్పి పెడుతున్నాడు. మధ్యాహ్నం అవుతుంది, అయినా కూడా ఆ ఎండలు అట్టనే తిప్పుతున్నాడు చెత్తనా కొడుకు. వాడు ఆ బండిని తోలుతాడు, ఆ బండి వాడిని తోలుతుందో ఆ ఇసుకలో నాకైతే అర్థం కాలే. మీకు అర్థమైతే కనుక కామెంట్ చేసేసేయండి. అసలు యాడిపోతున్నాడు వాడికి ఒక క్లారిటీ లేదు మామ. హైలైట్ ఏంటంటే కనుక సగం దారిలో అయిపోయిన తర్వాత దారి గుర్తుకు లేదన్నాడు. ఇంకా వాడిని ఏమనాలి చెప్పండి మీరే, ఎట్ట కొట్టాలా వాడిని. అసలు యాడికి వచ్చినావు ఇప్పుడన్నా చెప్పురా అంటే కనుక చెప్పడంట, వాడే చూపిస్తాడంట. ఇంకా సర్లే అని చెప్పేసి ఓపికతో ఉండంగా వాడిని ఏమనలేక తిట్టలేక మింగలేక. ఎంతైనా కూడా ఫ్రెండ్స్ ఏం చేసుకుంటే ఇట తీట పనులన్నీ చేపిస్తారు. మళ్ళీ ఏమనంటే కనుక సర్లే అంటారు. ఆ దారిలో ఆ పక్క ఒక దారి ఈ పక్క ఒక దారి ఉంది, ఎట పోవాలని నన్ను అడుగుతున్నాడు. వాళ్ళ ఊరికి వాడు పిలుచుకొచ్చి నన్ను అడుగుతున్నాడు ఎట పోవాలా అని. ఏం చేయలేక వాడు బండిని దుబ్బుతున్నాడు. ప్రపంచంలో వీడినొక్కనే నేను చూడడం బండి దొబ్బేటోడిని.
వాడు ఆ బండిని తోలుతున్నాడు అర్థం కాలే, దుబ్బుకుంటా పోతున్నాడు అర్థం కాలే. దాని బదులు దిగి బండి దిగి దుబ్బుకుంటా వినా కూడా బండి బాగోతుందేమో. బండిని మాత్రం పిప్పి పిప్పి తీసినాడు పాపం. వాళ్ళ బావ తెలిచ్చే కనుక ఇంక మనోడి సంగతి ఇంక అయిపోయి. అదే వాళ్ళ బావది మా బండి, వాడిది కూడా కాదు. వాళ్ళ బావ బండి తీసుకొచ్చి దాంతో విన్యాసాలు చేస్తున్నాడు వాడొకడు, కోతినా కొడుకు. ఇంకా సర్లేసేసి యాడికి వచ్చినామంటే కనుక శనక్కాయ చేనుల కాడికి వచ్చినాం. ఈడ శనక్కాయలు వేసేసినాడు వాళ్ళ మామ. అయితే ఒక శనక్కాయ పెరికిచ్చినాడు. నిమ్మలంగా శనక్కాయలు తినేసి ఆ నుంచి బయటికి వచ్చేసినామమ్మా. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే ఈ బియ్యం మూట కోసం వాడు పిలుచుకొచ్చినాడు. నేను ఆడికి అడుగుతూనే ఉండా, యాడికి పోతున్నాంరా అని. 50 కేజీలు బియ్యం మూటని ఇప్పుడు నా తొడల మీద పెట్టుకోవాలంట. ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని అని చెప్పేసి టిఫిన్ పెట్టి లేదని ఇంకా టిఫిన్ పెట్టి ఇచ్చేసాడు. బాయ్ టాటా ఉంటా.